పాటలు మంచిగా పాడతారు విన్నానమ్మా. అవునా? ఒక మంచి భక్తి పాట మా కోసం పాడతారా? సరే సరే బాబు, పాడతా. పాడమ్మా. ఒక ముందు పద్యం చెప్తా నేను. ఓకే. కరుణలేని మనసు కఠిన పాషాణంబు, జాలి కలుగువాడే సజ్జనుండు, సాధు జంతువులను బాధింపవలదయ్యా, ప్రాణిహింస ఘోర పాపమయ్యా. ఇది పద్యం. అర్థమైందమ్మా. అర్థమైంది. భక్తి పాట ఒకటి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అనంత కృష్ణ తీరములో, ఇంద్రకీలగిరి పైన వెలసెను కృత యుగములోన, ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను, విజయుడైన అర్జునుడి పేరట విజయవాడ అయినది ఈ నగరము, జగములన్నీయు జేజేలు పలుకగా కనక దుర్గకైనది స్థిర నివాసము, మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలవో, కోటి కోటి ప్రభాతాల అరుణిమనే కుంకుమ, అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం, ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్ అమ్మా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సినిమాలో ఉన్నట్టే ఉంది వాయిస్ కూడా మీది. అంటే ఎట్లా ప్రాక్టీస్ ఏమన్నా చేస్తారమ్మా? ఇంకా చూసి నేర్చుకుంటారు. మీ గొంతు అట్లేనా లేకపోతే మీరు ఏమైనా మార్చి వాడతారా? మార్చి అంటే అవసరం పడితే వాడతాం, పాటలు మార్చి కూడా. ఉంటాడు అంత మంచి భక్తి పాట. అవసరం పడితే అంటే ఇప్పుడు మంగమ్మ గారి మనమల్ల ఇద్దరు ఉంది, అలా ఇద్దరు గొంతు వాడతా. ఇద్దరు గొంతు వాడతారు మార్చి మార్చి? ఏదమ్మా ఒకసారి వాడండి. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో, ఈ చిలకమ్మ బుల పాటమో చూసిపో చూసిపో అని వాళ్ళ అమ్మమ్మ అంటది, ఈ అమ్మని మరి అలా అంటది. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో, మా అమ్మమ్మ రాటము చూసిపో చూసిపో అని ఏమంటది. మళ్ళా అమ్మమ్మ అంటది, కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లారిపోతుందా, ఓ పిల్ల పెళ్లి గడియ వస్తుందా అని అలా అమ్మమ్మ అంటది. దిగి వచ్చే బావని క్షణమైన ఆపితే దేవుణ్ణి నిలదీయనా, ఓలమో కాలాన్ని చుట్టేయనా, ఇట్లా అన్నట్టు రెండు గొంతులు. రెండు గొంతులు వాడుతున్నాయి మంచిగా.